POLTS అనే పదమును OMIPNగా కోడ్ చేస్తే STROM అనే పదమును ఏ విధంగా కోడ్ చేస్తారు లేదా చేయండి అన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి POLTS అనే దాన్ని మనోడు ఏం చేసిండు మాస్టర్ అంటే OMIPNగా కోడ్ చేసిండు. అంటే P అంటే ఎంత 16th లెటర్, O అంటే ఎంత 15, L అంటే ఎంత 12, T అంటే ఎంత 20, S అంటే ఎంత 19. సో ఇక్కడ 16th లెటర్ ఏమైంది 15గా మారింది అంటే -1 వచ్చింది. 15 కాస్త ఏమైంది 13గా మారింది అంటే ఏమైంది -2 అయింది. 12 కాస్త ఏమైంది 9గా వచ్చింది అంటే -3 అయింది. సో 20th లెటర్ 16గా మారింది అంటే -4. సో 19 ఏమో 14గా మారింది అంటే ఏమైంది -5 అయింది. సో ఒక్కొక్కటి -1, -2, -3, -4 సహజ సంఖ్యలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ఫస్ట్ 1 తగ్గింది, తర్వాత 2 తగ్గింది, తర్వాత 3 తగ్గించాడు, 4, 5 నెక్స్ట్ లెటర్ కొనుక్కుంటే 6 తగ్గేది. సో మనము వాడు ఏం చేశాడో సేమ్ టు సేమ్ మనం అప్లై చేయాలి. సో ఇప్పుడు STROM అనే దానికి డీకోడ్ చేద్దాం. STROM అంతే కదా మాస్టర్? క్వశ్చన్ చూడండి ఒకసారి. STROMను చేయాలి. ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. S అంటే 19, T అంటే 20, R అంటే 18, O అంటే 15, M అంటే 13. ఇప్పుడు దీన్ని డీకోడ్ చేయాలి. 19 నుంచి -1 18th లెటర్ R, 20 నుంచి -2 18 అగైన్ మళ్ళీ R, 18 నుంచి 3 తీస్తే 15th లెటర్ O, 15 నుంచి -4 తీస్తే 11th లెటర్ K, 13 నుంచి 5 తీస్తే 8th లెటర్ H. సో ఇది దాని యొక్క కోడ్. ROKH దాన్ని డీకోడ్ చేయడం జరుగుతుంది. క్లియర్ మాస్టర్? సో వాడు అడిషన్ చేసినప్పుడు మనం అడిషన్ చేసినాం, వాడు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో అక్కడ వాడు పెంచితే మనం పెంచాలి, వాడు తగ్గిస్తే మనం తగ్గించాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ప్రశ్న చూద్దాం మాస్టర్. SUBJECT సబ్జెక్ట్ అనే పదమును USDHGAగా రాస్తే కోడ్ చేస్తే అదేవిధంగా సైన్స్ అనే పదమును ఏ విధంగా కోడ్ చేస్తారంటుండ్రు లేదా ఎలా కోడ్ చేస్తారు? సో సబ్జెక్ట్ SUBJECT is as coded USDHGAV. Then science. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేశాడని చూడాలి. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ అక్షరాల యొక్క ప్లేస్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. S అంటే ఎంత 19, U అంటే ఎంత 21, B 2, J 10, E 5, C 3, T 20. ఇప్పుడు అదే అక్షరాన్ని U అంటే 21 అని, S అంటే 19, D 4, H 8, G 7, A 1, V 22. ఈ విధంగా ఈ అక్షరాలు ఆ విధంగా మారిపోయినాయి. మరి ఇక్కడ గమనించినట్లయితే మరి ప్రతి అక్షరాలలో జరిగిన మార్పు ఎంత ఉందని గమనించాలి. సో ఇక్కడ 19th లెటర్ 21గా వచ్చింది అంటే +2, 21 కాస్త 19 అయింది -2, సెకండ్ లెటర్ 4గా మారింది అంటే +2, 10th లెటర్ 8గా మారింది అంటే -2, ఈ 5th లెటర్ 7గా పోయింది అంటే +2, థర్డ్ లెటర్ 1గా వచ్చింది అంటే -2, 20th లెటర్ 22గా మారింది అంటే +2. అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, బట్ ఒకటే స్థిరమైన విలువ. సేమ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే వన్స్ యాడ్ వన్స్ సబ్ట్రాక్ట్.
సో +2 -2 +2 -2 +2 -2 వెళ్ళాలి. ఏ పదానికి మనం సైన్స్ అనే పదానికి SCIENCE అనే పదాన్ని డీకోడ్ చేయాలి. చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, అక్షరాల యొక్క స్థాన విలువలు గుర్తించాలి. రైట్, అక్షరాల యొక్క స్థాన విలువలు గుర్తించండి. 19, 3, 9, 5, 14, 3, 5. సో మనము ఏం చేయమన్నాడు, ఫస్ట్ +2 అంటే 19 + 2 21 U, నెక్స్ట్ -2, ఒకసారి ప్లస్, ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్, ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్. సో 3 నుంచి 2 పోతే 1 A, 9కి 2 కలిపితే ఎంత మాస్టర్, 11 K, E అంటే 5, 5 నుంచి 2 పోతే ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్, ఒకసారి ప్లస్, ఒకసారి మైనస్. ఇప్పుడు 5 నుంచి 2 పోతే 3వ స్థానం C. ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ 14 +2, 14కు 2 కలిపితే 16 P, మరి C 3 నుంచి మళ్ళీ ఏమవుతుంది, 2 పోతే 1 A, 5, 5కు మళ్ళీ ఏమవుతుంది +2 అంటే 7 G. సో ఆన్సర్ ఏమొస్తుంది మాస్టర్ ఇక్కడ మనకు, UAKCPAGగా రాస్తాం. UAKCPAGగా ఆన్సర్ని ఐడెంటిఫై చేసినాం. క్లియర్? అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మాస్టర్, ఇక్కడ అక్షరాలలో పెరుగుదల ఉంటే పెంచుతున్నాం, అక్షరాలలో తరుగుదల ఉంటే తగ్గిస్తున్నాం. వాడు ఎంత పెంచితే అంత పెంచుతాం, వాడు ఎంత తగ్గిస్తే అంత తగ్గిస్తాం. సో అది అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఒకే రకమైనటువంటి అంశాన్ని అనేటువంటిది మనం గమనిస్తున్నాం. అర్థమైందిగా మాస్టర్? క్లియర్? ఇంకో ప్రశ్న చూద్దాం మరి. PRODUC ప్రొడ్యూస్ అనే పదమును, ప్రొడ్యూస్ అనే పదమును MULGRFBగా కోడ్ చేస్తే, MULGRFBగా కోడ్ చేస్తే అదే భాషలో SECTION సెక్షన్ అనే పదమును ఎలా కోడ్ చేస్తారు? ఇన్ ఏ సడన్ కోడెడ్ లాంగ్వేజ్, PRODUC a word is as written MULGRFB, then how will you write section a word in that same coded language అంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ పదాన్ని ఏ విధంగా చేశాడనేది చూడాలి. రైట్? సో ఇప్పుడు ఫస్ట్ కోడ్స్ PRODUCని డీకోడ్ చేసింది. ఏమని? MULGRFBగా డీకోడ్ చేసింది. సో ఆ డీకోడ్లో మనకి ఏం చేయాలి, ఫస్ట్ మనం అక్షరాల యొక్క స్థాన విలువలను గుర్తించాలి. క్లియర్? రైట్, గుర్తించుదాం. P అంటే ఎంత? 16. R అంటే ఎంత? 18. O అంటే ఎంత? 15. D అంటే ఎంత? 4. U 21. C 3. E 5. M అంటే ఎంత? 13. U అంటే ఎంత? 21. L అంటే ఎంత? 12. G అంటే ఎంత? 7. R అంటే 18. F అంటే 6. B అంటే 2. 16 అక్షరం 13గా మారింది అంటే +3. 18వ అక్షరం 21గా మారింది అంటే +3. 15వ అక్షరం 12గా మారింది. సో ఫస్ట్దేమో -3, సెకండ్ +3, మళ్ళీ -3. 15 - 3 12. నెక్స్ట్ 4 నుంచి 7 +3. 21 నుంచి 18 -3. 3 నుంచి 6 +3. 5 నుంచి 2 -3. సో అడిషన్ కాకుండా ఫస్ట్ సబ్ట్రాక్షన్, ఆ తర్వాత అడిషన్. సో మైనస్ ఒకసారి, ప్లస్ ఒకసారి, అంటే ఒకసారి తీసివేత, ఒకసారి కూడిక, తీసివేత, కూడిక. సో మనం సేమ్
ఆల్టర్నేట్ మెథడ్లో ఒకసారి మైనస్ చేస్తాడు, ఒకసారి ప్లస్ చేస్తాడు, ప్లస్ మైనస్, మైనస్ ప్లస్, మైనస్ ప్లస్. సో ఇక్కడ ఫస్ట్ మైనస్తో స్టార్ట్ అయింది. ఎంత? ఒక స్థిర విలువ 3, ఒక స్థిర విలువ 3. మనం 3ను సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్? SECTION సెక్షన్. వీటి యొక్క స్థాన విలువ గుర్తించండి. S అంటే ఎంత? 19. E అంటే ఎంత? 5. C అంటే 3. T అంటే 20. I అంటే 9. O అంటే ఎంత? 15. N అంటే ఎంత? 14. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? -3. 19 - 3 16. 16 అనగా P. సో E అంటే ఏంది? 5. 5కు +3 కలిపితే 8th లెటర్ అనగా H. C అంటే 3. ఉన్న 3 నుంచి 3 పోతే 0. 0 స్టాండ్స్ Z. T 20. 20కి +3 కలిపితే 23rd లెటర్ W. I అంటే 9. 9 నుంచి 3 పోతే 6th లెటర్ F. O అంటే 15. 15కి ఇప్పుడు ఏం చేయాలి? +3 కలిపితే 18th లెటర్ R. నెక్స్ట్ 14. 14ల నుంచి అనగా -3 పోతే 11. 11th లెటర్ ఇస్ K. అంటే ఏం చేసినాం మాస్టర్? ఎస్, ఫస్ట్ మైనస్ చేసింది కాబట్టి మనం మైనస్ చేసినాం, తర్వాత ప్లస్ చేసింది కాబట్టి మనం ప్లస్ చేసినాం. సో మైనస్ ప్లస్, మైనస్ ప్లస్. మరి ఇందులో ఎంత విలువను? ఒక స్థిర విలువ 3 అనేటువంటి దాన్ని మైనస్ ప్లస్, మైనస్ ప్లస్లుగా మార్చుకుంటూ వచ్చడం జరిగింది. క్లియర్? ఇంకో ప్రశ్న చూద్దాం మాస్టర్. ఒక సాంకేతిక భాషలో టైగర్ అనే పదమును ఒక సాంకేతిక భాషలో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండో లెక్కను జాగ్రత్త చూడండి సార్. ఒక సాంకేతిక భాషలో టైగర్, TIGR, టైగర్ అనే పదమును WLJBOPగా రాస్తే ఫాదర్ అని ఎలా రాస్తారు? సో TIGER ఈజ్ యాజ్ కోడెడ్ WLJBOP. అంటే మనం ఈ టైగర్ అనే పదం అది ఏ విధంగా మారిందనేది చూడాలి. చూస్తే ఏం చేయాలి? ఫస్ట్ అక్షరాల యొక్క స్థాన విలువను గుర్తించాలి. ఓకే, స్థాన విలువలు గుర్తించండి. అక్షరాల యొక్క స్థాన విలువలను. T అంటే ఎంత? 20. I అంటే 9. G అంటే 7. E అంటే 5. R అంటే 8. సో W అంటే ఎంత? 23. L అంటే ఎంత? 12. J అంటే ఎంత? 10. B అంటే 2. O 15. P 16. 20 నుంచి 23 అంటే ఏమైంది? +3 అయింది. 9 నుంచి 12 అంటే ఏమైంది? +3 అయింది. 7 నుంచి 10 అంటే ఏమైంది? +3 అయింది. నెక్స్ట్ 5 నుంచి 2 అంటే ఏమైంది? -3 అయింది. 18 నుంచి 15 ఏమైంది? -3 అయింది. -3 అయింది. ఇంకో అక్షరం రావాలి మరి ఇక్కడ. సో టైగర్స్, రైట్, ఇక్కడ టైగర్స్ S అనేటువంటి వర్డ్ రాయల్ మాస్టర్. సరే చూడండి. సో S అంటే ఎంత? 19. సో 19 నుంచి ఇప్పుడు ఏమైంది? మళ్ళా 16గా మారింది, అంటే -3. ఇచ్చినటువంటి 6 అక్షరాలు, 6 అక్షరాలలో మొదటి 3 అక్షరాలేమో పెంచాడు, అంటే ఇచ్చిన పదాన్ని 2 పార్ట్స్గా చేసి మొదటి భాగాన్ని పెంచి రెండో భాగాన్ని తగ్గించాడు. ఒకే స్థిర విలువను. మనం కూడా సేమ్ టు సేమ్ ఫాదర్ అనే పదాన్ని చేయాలి. చేద్దాం మరి. FATHER దాన్ని డీకోడ్ చేయాలి. ఫస్ట్ మనోడు ఏం చేసిండు? పెంచాడు. తర్వాత ఏం చేసిండు? తగ్గించు. సో F అంటే ఎంత మాస్టర్? 6. E అంటే ఎంత? 1. T అంటే ఎంత? 20. H అంటే 8. E అంటే 5. R అంటే 18. సో మొదటి 3 అక్షరాలను పెంచాలి. ఎంత పెంచాలి? 3. 6 + 3 9. 9వ స్థానం I. 1. 1కి 3 పెంచితే 4వ స్థానం. 4వ స్థానం అక్షరం D. T. 20కి 3 పెంచితే ఎంత? 23 అనగా W. 3 అక్షరాలు పెంచాను. నెక్స్ట్ 3 అక్షరాలు ఏం చేయాలి? తగ్గాలి. సో 8 నుంచి 3 పోతే ఎంత? 5. 5వ స్థానం ఉండే అక్షరం E. 5. 5 నుంచి 3 పోతే ఎంత? 2. రెండో అక్షరం B. 18. 18 నుంచి 3 పోతే ఎంత? 15. అంటే ఆన్సర్ O. సో ఆన్సర్
IDWEBO. IDWEBO is the answer. Clear? సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా చేసిన అన్నీ కూడా ఏంటి మాస్టర్, వాడు అడిషన్ చేస్తే అడిషన్ చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో వాడు ఏ ప్రాసెస్ను ఫాలో అవుతే మనం సేమ్ టు సేమ్ అప్లై చేయాలి. రైట్ సార్. PHYSICS ఫిజిక్స్ అనే పదమును TDJTZIQగా రాసిన సబ్జెక్ట్ అనే పదమును ఏ విధంగా రాస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి ఏంటిది, అక్షరాల యొక్క స్థాన విలువలు. సో P యొక్క స్థాన విలువ ఎంత, 16. ఓకే, కలర్ మంచిగా అవపడడం కోసం చేద్దాం, బ్లాక్. P అంటే 16, H అంటే 8, Y అంటే 25, S అంటే 19, I అంటే 9, C అంటే 3, S అంటే 19. T అనగా 20, D అనగా 4, J అంటే 10, T అనగా 20, Z అనగా 26, I అనగా 9, Q అనగా 17. మరి చూడండి మాస్టర్, వాటిలో ఏం జరిగింది, అక్షరాల యొక్క పెరుగుదల 16 అక్షరం 20 అయింది, అంటే -4. ఓకే, హ్యాపీ. 8వ అక్షరం 4 అయింది, అంటే 16 నుంచి 20 +4, 8 నుంచి 4 -4, మరి 25 10 -15, 19 20 +1 9 26 3 9 19 17. సో ఇక్కడ వాల్యూస్ అని ప్రాపర్గా ఉన్నాయా? రైట్. అంటే ఎప్పుడు కూడా మనకు ఫస్ట్ లెటర్ నుంచి ఫస్టే పెరగాలని ఏం రూల్ ఉందిగా. సో వాడు ఫస్ట్ నుంచి ఫస్ట్ పెరగవచ్చు, ఇంకేమైనా మార్పులు కూడా చేయవచ్చు. ఆ మార్పు ఏందో చూద్దాం మాస్టర్. కానీ ఒక రిథమ్ ఉంటుంది క్వశ్చన్లో, రిథమ్ ఉంటుంది. ఆ క్వశ్చన్ రిథాన్ని మనం గుర్తుపట్టాలి. వాడి అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ కావచ్చు, లేదా లాస్ట్ నుంచి ఫస్ట్ కావచ్చు, అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతాం. క్లియర్? రైట్ మాస్టర్. మరొకటి చూద్దాం. మరి ఇందులో చూడండి, లాస్ట్ నుంచి చూస్తే 19 కాస్త 20 అయింది, అంటే +1. 3 ఏమో 4 అయింది, +1. ఐడియా వచ్చిందా మాస్టర్? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫస్టే పెరగాలి ఏం లేదు, లాస్ట్ ఫస్ట్ కూడా కావచ్చు. అంటే ఆ పదాన్ని మొత్తం రివర్స్ తిప్పేసి, ఆ పదం మొత్తాన్ని ఇలా రివర్స్ తిప్పేసి కూడా చేయవచ్చు. క్లియర్? సో 9 కాస్త 10 అయింది, అంటే +1. 19 ఏమో 20 +1. 25 ఏమో 26 +1. 8th లెటర్ ఏమో 9 +1. 16th లెటర్ ఏమో 17 +1. సో ఒకటే పెరిగింది, కానీ ఇక్కడ లాస్ట్ లెటర్ ఫస్ట్గా, లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చింది. సో ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఇదే భాషలో మనం సబ్జెక్టు రాయాలి. రాద్దాం. SUBJECT సబ్జెక్ట్ అనే పదమును ఏ విధంగా డీకోడ్ చేస్తాను. S అంటే ఎంత, 19, U అంటే 21, B అంటే 2, J అంటే 10, E అంటే 5, C 3, T 20. సో ఇప్పుడు వాడు మనకేం చేసింది మాస్టర్, ఇక్కడ లాస్ట్ లెటర్కి +1, లాస్ట్ నుంచి ఫస్ట్. మనం కూడా అదే చేద్దాం మాస్టర్. సో 20కి 1 పెంచితే 21వ అక్షరం U. 3కు 1 పెంచితే 4వ అక్షరం D. 5కు 1 పెంచితే 6వ అక్షరం F. 10కి 1 పెంచితే 11వ అక్షరం K. 2కు 1 పెంచితే 3వ అక్షరం C. 21కి
ఒకటి పెంచితే 22 అక్షరం వి. 19కి ఒకటి పెంచితే 20 అక్షరం టీ. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టు లాస్ట్ అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు కూడా ఫస్ట్కే రావాలని ఏం రూల్ కూడా లేదు మాస్టర్. మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియారిటీ ఇస్తాం. ఫస్ట్కి ఇస్తాం, సెకండ్కి ఇస్తాం, థర్డ్కి ఇస్తాం. అవి సాధ్యపడకపోతే ఇలా రివర్స్ మెథడ్లో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్? మరి ఇలాంటి మోడల్లో ఇంకొన్ని చూద్దాం మాస్టర్. CORDINL CORDINAL కార్డినల్ అనే పదమును KZMHCQNBగా రాసినట్లయితే కోడ్ చేస్తే అదే భాషలో ప్రిస్టన్ అనే పదాన్ని ఎలా చేస్తున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి మాస్టర్? ఎస్, అక్షరాల యొక్క ప్లేస్ వాల్యూస్. సో సి అంటే 3, ఓ 15, ఆర్ 18, డి 4, ఐ 9, ఎన్ 14, ఏ 1, ఎల్ 12, కే 11, జెడ్ 26, ఎం 13, హెచ్ 8, సి 3, క్యూ 17, ఎన్ 14, బి 2. ఏం చేస్తుంది అవుతుంది చూడాలి మాస్టర్. జాగ్రత్తగా గమనించండి. దాంట్లో ఏమేమి అవకాశాలు ఇచ్చాడు అనేది. ఫస్ట్ అవుతుందా, ఫస్ట్ అవుతుందా, సెకండ్కి అవుతుందా, సగం పదాలు తిప్పితే అవుతాయా, ఏం చేస్తే అవుతుంది, అక్కడ ఏం ఇచ్చాడు. రైట్? అర్థమవుతుంది మాస్టర్? రైట్. సో ఇదే కోణంలో మరి ఏం గమనించిన మాస్టర్? పదం మొత్తం రివర్స్ తిప్పి చేయొచ్చు, లేదా లాస్ట్ లెటర్ ఫస్ట్గా చూడవచ్చు. అంటే ఇక్కడ 12వ అక్షరం ఏమైంది? 11గా మారింది. ఎంత తగ్గింది? -1. అంటే మనం ఏం చేసినా ఒక రిధం ఉండాలి. ఇప్పుడు ఏ అంటే 1 కాస్త 1 నుంచి 1 పోతే 0 ఆల్వేస్ జెడ్. నెక్స్ట్ 14 నుంచి 13 అంటే -1. 9 నుంచి 8 -1. 4 నుంచి 3 -1. 18 నుంచి 17 -1. 15 నుంచి 14 -1. 3 నుంచి 2 వచ్చింది. ఏమొచ్చింది? -1 వచ్చింది. అంటే ప్రతి సందర్భంలో ఏం జరిగింది మాస్టర్? ఇక్కడ ఒకటి తగ్గకుండా వచ్చింది. కాకపోతే మొదటి పదాన్ని రివర్స్ తిప్పేసి ఒకటొకటి తగ్గించింది, లేదా పదంలోని చివరి అక్షరము ఇక్కడ మొదటగా మారడం జరిగింది, మొదటిది లాస్ట్కి వచ్చింది అనే విషయాన్ని గమనించాం. మనం కూడా ఇప్పుడు ఇక్కడ ప్రిస్టన్ అనే పదాన్ని సేమ్ లాంగ్వేజ్లో రాయాలి. PRISTAN అంతే మాస్టర్. చూడండి ఒకసారి. PRISTAN అనే దాన్ని ఏం చేయాలి? మనం ఆ భాషలో రాయాలి. ఏ భాషలో రాయాలి? ఇక్కడ ఇచ్చిన భాషలో రాయాలి. అంటే చివరిలో ఉన్నటువంటి అక్షరము నుంచి ముందుకు ఇలా సాగుతూ ఒకటొకటి తగ్గుతూ రావాలి. సో ఎన్ అంటే 14 నుంచి 1 పోతే 13వ అక్షరం ఎం. ఈ అంటే 1 నుంచి 1 పోతే 0 అంటే జెడ్. టీ అంటే 20 నుంచి 1 పోతే 19th లెటర్ ఎస్. ఎస్ అంటే 19 -1 18th లెటర్ ఆర్. ఐ అంటే 9 నుంచి 1 పోతే 8వ అక్షరం హెచ్. ఆర్ అంటే 18 నుంచి 1 పోతే 17వ అక్షరం క్యూ. పి అంటే 16 నుంచి 1 పోతే 15వ అక్షరం ఓ. ఈ విధంగా మనం డీకోడ్ చేయాల్సిన అంశాన్ని గుర్తించవచ్చు. క్లియర్ మాస్టర్?